పరశురామ జయంతి సందర్భంగా పరశురామ పురస్కార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక లలితానగర్ భార్గవ కళ్యాణ మండపంలో పరశురామ పురస్కార ప్రధానోత్సవం సభ అంగరంగ వైభవంగా జరిగింది. పలు రంగాల్లో రాణిస్తున్న బ్రాహ్మణ నాయకులకు ఈ పురస్కారాలను ప్రదానం చేసి అభినందించారు. పరశురామ పురస్కార ఎంపిక జ్యూరీ కమిటీ అధ్యక్షుడు దుర్వాసుల సత్యనారాయణ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ నిర్వహించారు. మహానుభావుల చరిత్ర రచయిత జమ్మి రామారావు, సనాతన ధర్మ పారాయణురాలు మంచిరాజు కేమలత, బ్రాహ్మణ కౌన్సిల్ పిల్లల మర్రి మురళీకృష్ణ, బ్రాహ్మణ సేవాపరులు నండూరి సుబ్బారావు, రాజనగరానికి చెందిన వాడ్రేవ శ్రీనివాస కుమార్, కొత్తపల్లి భాస్కర రామం, ప్రవీణ్, శుక్ర, యుజుర్వేద, ఘానపాటి జ్యోత్సుల సుబ్రహ్మణ్యంలకు పరశురామ అవార్డులు ప్రదానం చేశారు. ఈ మహాత్మ్యం యొక్క చాలా ధన్యవాదాలు. అదేవిధంగా అందులో పరశురామ ఎక్కడ ఎవరైనా కొత్తగా ఒడుగు చేసుకుని మళ్ళీ ఆచరిస్తున్నాం దాన్ని. ఓకే, మనకి రాసి ఒకసారి ఎలా చూడండి, ఎలా ఓకే తడుపుకున్న ఘనత వీరిది. ఆల్రెడీ కొవ్వూరులో కోరుకొండలో కమ్యూనిటీ హాల్ మనం నిర్మించినట్టు ఉన్నది. జిల్లాలో ప్రతి మండలంలోనూ కూడా ఒక కమ్యూనిటీ. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు మన పిల్లబరి మురళీకృష్ణ గారు మాతా సత్యనారాయణ గారు తదితరులందరూ సత్కరిస్తారు. గారు ఆ విగ్రహం పెట్టేటప్పుడు వాళ్ళ మిత్రుడు స్నేహితుడు సన్మానిస్తున్నారు. ఐవీఆర్ కృష్ణారావు గారు చేతే ఇది ఓపెన్ చేయించాలన్నారు. వద్దు ఐవీఆర్ కృష్ణారావే చేయాలని